అనంత కోలుకున్న తరువాత అతని స్నేహితులు అతన్ని ఇంటికి తీసుకువచ్చారు. అనంత ఏదో పెద్ద షాకులో ఉన్నట్టుగా గంటల తరబడి మౌనంగా కూర్చున్నాడు. అతని కళ్లలో తీవ్రమైన భయం అలుముకుంది. రవి అనంత దగ్గరకు వెళ్లాడు. అనంతా, నిన్న రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పృహ కోల్పోయావు? అని అడిగాడు. అనంత మెల్లిగా తల ఎత్తాడు. అతని గొంతులో వణుకు. ఆ గది, ఆ ఫోటో, ఆమె అంటూ ఆగిపోయాడు. కిరణ్ కలగజేసుకుని, ఎవరు ఆమె? శ్రావణి గురించి మాట్లాడుతున్నావా? అని అడిగాడు. అనంత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నాకు ఆ పేరు తెలియదు. నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు. మీరు ఎందుకు ఆ పేరు చెబుతున్నారు? రవి, కిరణ్ ఆశ్చర్యపోయారు. అనంత ఆ ఫోటోను చేతిలో పట్టుకున్నాడు. ఆ ఫోటో వెనుక శ్రావణి పేరు రాసి ఉంది. కాని అనంతకు ఆ జ్ఞాపకమే లేదు. కాసేపటికి అతని స్నేహితులు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అనంత పడుకున్నప్పుడు అతనికి ఏదో చలిగా అనిపించి మెలకువ వచ్చింది. తన గది కిటికీ పక్కన ఎవరో నిలబడినట్టు అనిపించింది. కాని అక్కడ ఎవరూ లేరు. చల్లటి గాలి తప్ప. అతను లేచి గదిలో అంతా వెతకడం మొదలుపెట్టాడు. తన టేబుల్పై ఉండవలసిన చిన్న చేతి అద్దం కనిపించలేదు. అతను ఆ అద్దాన్ని నిన్న రాత్రి పడుకునే ముందు చూసుకున్నాడు. ఎంత వెతికినా దొరకలేదు. బహుశా కిందపడి ఉంటుందేమో అని అనుకుని మళ్లీ పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కిరణ్ అనంత ఇంటికి వచ్చాడు. అనంతా, నా సెల్ఫోన్ కనిపించడం లేదు. నిన్న రాత్రి నేను నీ దగ్గరే మర్చిపోయాను. నా దగ్గరా? అని అనంత ఆశ్చర్యంగా అడిగాడు. అందరూ కలిసి వెతికారు. ఫోన్ కనిపించలేదు. కాని వారు హఠాత్తుగా అనంత బెడ్ కింద ఏదో చూశారు. అది పాతకాలపు చిరిగిపోయిన తెల్లటి వస్త్రం ముక్క. ఇదేంటి అనంతా, ఇది నీ గదిలో ఎందుకు ఉంది? అని లత దాన్ని ముట్టుకోకుండా అడిగింది. అనంత దాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ గుడ్డముక్కమీద రక్తం రంగులో ఏదో పదం గీసి ఉంది. దానిని దీర్ఘంగా చూడగా ఇలా రాసి ఉంది, నువ్వు నాకు ఇచ్చావు. అనంత వెన్నులోంచి ఒక వణుకు మొదలైంది. ఆ రోజు రాత్రి ఆ పాడుబడిన ఇంట్లో నేలపై ఏదో గీసుకున్న శబ్దం వినిపించింది గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లో నా చేతిలోంచి ఏదో జారిపోయింది. అనంత వణికిపోతూ అన్నాడు. నేను కిందకి చూడలేదు, కాని ఏదో పడిపోయింది. ప్రియా వెంటనే కిరణ్తో, మనం ఇక్కడే ఉంటే ప్రమాదం. ఎవరో ఆ ఇంటినుంచి ఈ వస్తువులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయే అయి ఉండవచ్చు అన్నది. వారు నలుగురు కలిసి ఆ ఇంటికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిశాచాల గుడి మర్మం విప్పేది ఎలా? ఈ ఉత్కంఠభరితమైన సమాధానాల కోసం వేచి ఉండండి. తదుపరి ఎపిసోడ్. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా? చేసుకున్నారా? థాంక్యూ. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థాంక్యూ.